హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. 7 నెలల గ్యాప్ లో 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఏజ్ లో కూడా వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా 2.0 సినిమాల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు పేటా సినిమాతో వచ్చేశాడు. భారీ ఎత్తున తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ మూవీ తమిళనాడులో భారీగా రిలీజ్ ను సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో భారీగా సినిమాలు పోటీలో ఉండటంతో లిమిటెడ్ రిలీజ్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో మాత్రం భారీ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుని మొదటి టాక్ ను బయటికి వచ్చేసింది. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ఓవర్సీస్ టాక్ ప్రకారం సినిమా పక్కా వింటేజ్ రజనీ మూవీగా చెప్పుకుంటున్నారు చూసిన వారందరూ. లెంత్ కొంచెం ఎక్కువైందనే ఫీలింగ్ ఉన్నా కానీ ఓవరాల్ గా రజనీని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో, గత కొంతకాలంగా మిగిలిన సినిమాలు ఎలా నిరాశపరిచాయో ఈ సినిమా మాత్రం అలా నిరాశపరచకుండా వింటేజ్ రజనీకాంత్ ఎలా ఉంటాడో అలా చూపెడుతూ ఒకప్పటి రజనీకాంత్ మూవీస్ ని మరిపించే విధంగా సినిమా ఉందని వారు చెప్తున్నారు. మేనరిజమ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, స్టైల్ ఇలా అన్ని విషయాలలోనూ రజనీకాంత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించాడని, కథ కొంచెం వీక్ గా ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ కేవలం రజనీకాంత్ తన స్టైల్ అండ్ పర్ఫార్మెన్స్ తోనే సినిమాను నెట్టుకువచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కన్నా ప్రజెంట్ ఎపిసోడ్ కి సంబంధించిన సన్నివేశాలలో రజనీకాంత్ లుక్ అల్టిమేట్ గా ఉందని చెబుతుండటం విశేషం. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం మరో లెవెల్లో ఉన్నాయని, దానికి అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వీర లెవెల్లో ఉందని వారు చెబుతుండటం విశేషం. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే కథ ప్రెడిక్టబుల్ గా ఉండటం, లెంత్ ఎక్కువ అవ్వడం, హీరోయిన్ పార్ట్ కొంచెం లెంతీగా అనిపించడం, సెకండ్ హాఫ్ స్లో అయిన ఫీలింగ్ కలగడం మేజర్ మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు అని చెబుతుండటం విశేషం. మొత్తం మీద సినిమా అందరి అంచనాలను అందుకునే విధంగా ఉంటుందని, సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపెట్టి దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఓ రేంజ్ లో మెప్పించాడని వారు చెబుతుండటం విశేషం. ప్రెడిక్టబుల్ స్టోరీని, స్లో నరేషన్ ను పక్కకు పెడితే రజనీకాంత్ ని అలా వెండి తెరపై చూస్తూ రేంజ్ లో ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉందని చెప్తున్నారు వారు. ఫైనల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి సినిమాకు మంచి టాకే లభించిందని చెప్పవచ్చు. పక్కాగా ఇదే టాక్ రెగ్యులర్ షోలో కూడా సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర వింటేజ్ రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుస్తుందని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 124.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. మినిమం 126 కోట్ల షేర్ ను, 240 కోట్ల రేంజ్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ టాక్ లభిస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.